హిట్ టీవీ నుంచి ఈ సర్వీస్ అందిస్తున్నందుకు మా హిట్ టీవీ యాజమాన్యం తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో ఈ ప్రతి రోజు లాగానే మనకి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, వాళ్ళ యొక్క సమస్యను తెలుపుకోవడానికి మరి మాట్లాడేద్దాం. షూర్. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే శ్రీనివాస్ గారు, మేడం చెప్పండి. మరి మీకున్న సమస్యని క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి శ్రీనివాస్ గారు. ఓకేనా? రమ్య మేడం అయితే ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? మాది మేము చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటుంటాం మేడం మేము. సార్ అయితే మా వైఫ్ ఒకళ్ళు ఇట్లా మన ఈ స్నాప్ చాట్ షేర్ చాట్ ఉంటాయి కదా మేడం, తను ఇంటి దగ్గర వంట చేసుకుంటా ఒక 10 మందికి స్టూడెంట్స్ కి ఫుడ్ ఇస్తున్నాం మేడం. ట్యూషన్ చెప్తుందా ఏంటి? అర్థం కావట్లా. ఆ ఫుడ్ మేడం, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం, ఓకే. వాళ్ళకి ఫుడ్ చేసి ఇస్తుంది మేడం. ఇంట్లోనే ఉంటది కాబట్టి ఒక మెడికల్ స్టూడెంట్స్ 10 మందికి తను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది, అంతేనా? అంతే మేడం. మీ మ్యారేజ్ ఎంతకాలం అయింది సార్? మేడం మ్యారేజ్ ఎంతకాలం అయింది? మాది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 19 years మేడం. పిల్లలు ఉన్నారా? 2 కొడుకులే మేడం. పెద్ద చిన్న బాబు 10th చదువుతుంది మేడం, పెద్ద బాబు ఇంటర్ చదువుతుంది మేడం. మీరేం పని చేస్తారు సార్? నేను ఇక్కడ కిరాణా షాప్ మేడం. కిరాణా షాప్, ఓన్ కిరాణా షాప్. ఓకే సార్. ఓకే సార్ చెప్పండి. అయితే తనకి ఫోన్ ఏంటంటే ఫోన్ కావాలి నాకు, ఇంటికాడ ఫోన్లు ఉంటలేదు చేసేదంటే ఒక ఫోన్ కొని ఇచ్చాను మేడం. ఓకే. ఆ ఫోన్ లో ఏంటంటే ఈ స్నాప్ చాట్ షేర్ చాట్లు ఇవన్నీ వేసుకొని చేస్తుంటే నేను కూడా అంత మనకి ఇది అంత స్టడీ నాలెడ్జ్ లేదు మేడం నాకు. అంతేలేండి, టెక్నాలజీ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు అందరికి. మీ పిల్లలకైతే అవగాహన ఉంటది కదా సార్? మేడం మీ పిల్లలకైతే తెలిసి ఉంటుంది కదా? పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు మేడం. పిల్లలు హాస్టల్లో ఉంటారు, తన ఇంట్లో ఇట్లా వంట చేస్తే మీరు కిరాణా షాప్ చూసుకుంటున్నారు. ఓకే. తను ఇట్లా ఫోన్ లో షేర్ చాట్ స్నాప్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, ఆ, దాంట్లో ట్రాప్ చేసిందంట మేడం. ఎవరు? ఈ 10 మందిలో ఒకళ్ళ లేకపోతే బయట నుంచి వేరే వ్యక్తి? బయట నుంచి వేరే వ్యక్తి మేడం. అసలు తనకి దీనికి అసలు సంబంధమే లేదు మేడం. ఓకే సార్. సో ఈ స్నాప్ చాట్ లో వీటిలో ఈవిడ చాటింగ్లు అవి చేయడం వల్ల ఒక వ్యక్తి మీ ఆవిడని ట్రాప్ చేశాడు. అంతే మేడం. మీకు ఎంతకాలం క్రితం తెలిసింది ఈ స్టోరీ? నాకు ఇది తెలిసి వాళ్ళు అంతకు ముందు ఎంత ముందు పరిచయం ఉందో నాకు తెలియదు మేడం. ఫోన్లలో ఎట్లా అయింది అనేది. December 11 నుంచి ఫోన్ కాల్ లిస్ట్ నేను తీపిచ్చాను మేడం. ఏ డిసెంబర్? 2022. 22 డిసెంబర్, 2 years బ్యాక్ నుంచి మీకు స్టోరీ తెలిసింది. ఓకే. అయితే తీపిచ్చాను మేడం. అది మొత్తం నేనేం చేశాను అంటే ఒక రోజు నైట్ 9 ఇంటికి పోతాం. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మా దగ్గరనే ఉంటారు మేడం. ఓకే. అయితే వాళ్ళు ఉన్నా కూడా నేను బట్టలు మార్చుకోవటానికి పోవాలని బెడ్రూమ్ లో పోయి డోర్ వేసుకోవటం, ఒక అర్ధగంట తర్వాత బయటకు రావడం, ఫోన్లో మాట్లాడి చేయడం చేస్తున్నాను షేర్ చాట్ లో. అది ఇట్లా చేస్తుంది అని వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి ఎటు చూసినా కూడా దొరకట్లేదు. ఓకే. అయితే నాకు ఒక రోజు డౌట్ వచ్చి నేను 9:30కి ఫోన్ చేశాను అన్నమాట. వీడియో కాల్ చేస్తే బిజీ వస్తుంది ఏంటని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాను కల్లా ఏం మరి ఇంట్లోనే ఉంది బెడ్రూమ్ లో ఉంది అని చెప్పింది మేడం. మీతో పాటు ఎవరెవరు ఉంటారు సార్? మీరిద్దరే ఉంటారా? లేదు, మా అత్త మామ కూడా ఉంటారు మేడం. వాళ్ళు ఎందుకు మీతో ఉంటారు? మా చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి ఎవరు లేరు మేడం. 2 ఆడపిల్లగాళ్ళు అయితే మా దగ్గరే వచ్చి ఉంటారు. నా చిన్న మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు మేడం. సూపర్. అత్త మామల దగ్గర పెట్టుకొని మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు తోడు ఉంటారు కదా అన్నయ్య, మీరు ఎంటర్టైన్ చేశారు. ఓకే అండి. మరి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అంటే మీ ఆవిడకి ఆల్రెడీ కంట్రోల్ ఒకటి ఉంటది కదండి, అమ్మకి తెలుస్తుందా నాన్నకు తెలుస్తుందా అని ఆ భయం కూడా లేకుండా ఉందా? వాళ్ళు ఏంటంటే మేడం ఇవన్నీ ఫోన్లలో అంటే నేను ఆ వీడియోలు చూస్తాను ఈ వీడియోలు చూస్తున్నా నేనేం చూస్తున్నా అని వాళ్ళు కూడా అంత ఇది కాదు మేడం. నార్మల్ గా అదే ఏదో పని చేసుకుంటుంది ఫోన్లో, ఏదో వీడియోలు చూసుకుంటుంది అనుకున్నారు వాళ్ళు. అంతే మేడం. అంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన ఆవిడ మీద డౌట్ పడరు కదా. ఓకే. అదే కదా మేడం. ఎందుకంటే తనకు కూడా 32 సంవత్సరాలు మేడం. తనకి పెళ్ళి అయి 18 ఏళ్ళు అయింది అన్నారు. 19 ఏళ్ళు. అవును మేడం. తనకు 14 ఏళ్ళకే చేశారు మేడం నాకు. ఓకే. ఓకే సార్. 35 years అంటే కొంచెం ఊపులోనే ఉంది మనిషి. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది సార్? మేడం మీ వయసు ఎంత ఉంటుంది? 42 మేడం. ఓకే. ఓకే సార్ చెప్పండి. ట్రాప్ చేసేసరికల్లా ఆ ట్రాప్ లో పడి నాకు ఈ ఫోన్ కాల్ నేను చేసేసరికల్లా అంటే అంతకు ముందు నేను 2 సార్లు ఊరికిపోయినప్పుడు కూడా ఆ రోజు నైట్ 1 గంటకు కూడా వాడు ఫోన్ చేసిండు మేడం.
నైట్ 1 గంటకు చేసి అసలు ఈ ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం నేను తీపిచ్చేసరికల్లా మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది మేడం. నేను ఏదన్నా గట్టిగా చేద్దాము, ఏదన్నా ఈ పోలీస్ కేసు పెడదామని చిలకలు కూడా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళాం మేడం. తీసుకెళ్తే కూడా అక్కడ కూడా ఏది చెప్పలేదు, వాడు చేసిండు అది ఇది అని అంది. కానీ మేడం అసలు తనది ఎవరిది తప్పు ఉందనేది మనం బయటపడదామంటే పరువు పోయిద్దాం, 2 పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు ఇది చేస్తే కుదరదు అని ఎంత ఇది చేసుకున్నా కూడా నేను మేడం లాస్ట్ లో ఫోన్ కాల్ చేసి ఫోన్ బంద్ చేశారు మేడం. ఓకే. ఫోన్లు మాట్లాడటం చేయడం అన్ని బంద్ చేసి షేర్ చాట్, స్నాప్ చాట్లలో ఇది చేయటాలు పెట్టాలు చేశారు మేడం.